చాలా మంది యూత్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు బాగున్నాయి, సో కెరియర్ గా చూస్ చేసుకోవచ్చు, ఒక 2-3 ప్లాట్లు అమ్మితే మనకు నెలకు సరిపడా డబ్బులు వస్తాయి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆప్షన్ గా కెరియర్ ఆప్షన్ గా చూస్ చేసుకోవచ్చు. కెరియర్ ఆప్షన్గా డెఫినెట్గా చూసుకోవచ్చు అండి. ఎందుకంటే మేము అందరం ఆ రూట్లో వచ్చిన వాళ్ళం కాబట్టి. సో 2-3 ఫ్లాట్లు అమ్మితే లైఫ్ సెట్ అవ్వదు ఇక్కడ. 2-3 ఫ్లాట్లు అమ్మితే లైఫ్ సెట్ అవ్వదు. ఒక ప్రొఫెషన్ ఏ విధంగా తీసుకుంటామో ఒక ప్రొఫెషన్లా తీసుకొని పని చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. అందరి లైఫ్ కూడా బెటర్ లైఫ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఎవరి దగ్గరైనా వర్క్ చేయాలా, లేకపోతే ఒక బిల్డర్ ఒక కంపెనీ దగ్గర వర్క్ చేయాలా? చేయాలి ఎక్కడైనా చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా మనం నేర్చుకునేది. ఎక్కడో ఒక ట్రైన్ అవ్వాలి. మనం ట్రైన్ అవ్వకపోతే మనకు ఇదంతా రాదు కదా. సో నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది? అంటే అట్లా ఏమి ఉండదు. ఎలా అంటే కొంతమందికి 3 months 6 months అవుతుంది. ఒక్కొక్క కస్టమర్ ఒక కస్టమర్ నాకు అన్నీ తెలిసిన పర్సెప్షన్తో వస్తాడు. ఒక కస్టమర్ అన్నీ తెలిసి నాకు ఏం తెలియదు అనే పర్సెప్షన్ ఉంటాడు. ఒక కస్టమర్ 50-50 తెలిసి ఉంటుంది. ఆ కస్టమర్ ప్రోడక్ట్ మీద ఐడియా ఉంటుంది కానీ ఏ ప్రాపర్టీ తీసుకోవాలో ఐడియా ఉండదు. అట్లాంటప్పుడు నీకున్నటువంటి నాలెడ్జ్తోని ఆ కస్టమర్ని గైడ్ చేయగలగాలి. నీకు నాలెడ్జ్ లేక కస్టమర్కి నాలెడ్జ్ లేక ఆ కస్టమర్ డిప్లొమాటిక్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో రియల్ ఎస్టేట్ ట్రైనర్స్ తోని ట్రైనింగ్ ఇస్తున్నారు. దట్టు దాంతోపాటు ఏంటంటే ప్రతి కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో ఉన్న వాళ్ళంటే వాళ్ళు కస్టమర్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రోజు మార్కెట్ చేయగలుగుతున్నారు, వాళ్ళతో తిరిగితే డెఫినెట్గా తెలుస్తుంది. వాళ్ళని అబ్జర్వ్ చేయాలంతే మన పని. సో ఏదో ఒక రోజు మనకు కూడా హ్యాండిల్ చేయమని ఇస్తారు కాబట్టి మనం హ్యాండిల్ చేస్తూ మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అలానే మనం పని చేస్తూ నేర్చుకోవాల్సిందే ఇదంతా కూడా.